ఎల్లిపాయ కారం చేసుకున్నాం. కోడిగుడ్డు ఎల్లిపాయ కారం చేయడానికి వెల్లుల్లిపాయలు ఇలా పొట్టు తీసి ఉంచుకున్నాను, జీలకర్ర 1 స్పూను, ఉల్లిపాయలు కట్ చేసి ఉంచుకున్నాను, కరివేపాకు రెడీగా పెట్టుకున్నాను, ఎగ్స్ బాయిల్ చేసి పొట్టు తీసి ఉంచాను. సో అలాగే ఉప్పు, కారం, పసుపు. ఓకే, ఇప్పుడు మనం ముందు వెల్లుల్లిపాయ కారం చేసుకోవాలి కాబట్టి వెల్లుల్లిపాయలు దంచుకున్నాం. వెల్లుల్లిపాయలు వేసేస్తున్నాను. వెల్లుల్లిపాయలు పచ్చగా దంచుకోవాలి. ఇప్పుడు మనం వెల్లిపాయలు దంచుకున్నాం. ఇప్పుడు వెల్లిపాయలు దంచిన తర్వాత జీలకర్ర వేసుకున్నాం. ఇప్పుడు మనకి జీలకర్ర వేసి ఇలా దంచుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకుందాం. కారం మీరు తినేంత కారం వేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, ఉప్పు వేసుకుంటున్నాను నేను, కారం, నేనైతే 3 స్పూన్స్ కారం వేసుకున్నాను. అలాగే పసుపు చిటికెడు వేసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఎల్లిపాయలు ఇవన్నీ మెత్తగా దంచుకోవాలి. ఇలాగా మెత్తగా అయ్యేలాగా దంచుకోవాలి. చూసారు కదా, మన వెల్లుల్లిపాయ కారం రెడీ అయింది. ఇది ఇలాగ పక్కకు పెట్టుకొని మనం ఇప్పుడు బౌల్ పెట్టుకొని తాలింపు వేసుకుందాము. సో చూస్తున్నారు కదా, ఉల్లిపాయ, కరివేపాకు రెడీగా ఉంది. ఇప్పుడు మనం తాలింపు వేద్దాం. ఇప్పుడు మనం బౌల్ పెట్టుకున్నాము, ఆయిల్ వేసుకున్నాము. జీలకర్ర వేసుకున్నాము. జీలకర్ర ఇలాగా ఫ్రై అవ్వగానే ఆనియన్స్ వేసుకున్నాము, కట్ చేసి పెట్టుకున్నాం కదా. అలాగే కరివేపాకు కూడా వేసుకున్నాము. ఇప్పుడు మనకి అక్కడ ఉల్లిపాయ, కరివేపాకు వేగుతున్నాయి కదా. ఇప్పుడు ఈ ఎగ్స్కి మనం ఘాటులు పెట్టుకొని పక్కకు పెట్టుకున్నాము. ఇప్పుడు మనం ఇలాగా ఎగ్స్కి ఇలా ఘాటులు పెట్టుకోవాలి. ఇలాగ ఘాటులు పెట్టుకొని పక్కకు ఉంచుకున్నాము. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడు మనకి ఇలాగా ఆనియన్స్ ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం ఇది వెల్లుల్లిపాయ ముద్ద ఉంది కదా, ఇది వేసేద్దాము. ఇలాగ ముద్దలుగా ఉంటుంది కదా, దీన్ని చక్కగా ఫ్రై చేస్తే ఆయిల్లో కలిసేలాగా ఫ్రై చేద్దాము. మీకు సరిపోయేంత ఉప్పు, కారం, పసుపు ఇవి వేసుకున్నట్లయితే అసలు చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరే ట్రై చేసి ఒకసారి రుచి చూసి నాకు చెప్పండి ఎలా ఉందనేది. చూడండి, ఇలాగ సిమ్లో పెట్టేసి చక్కగా ఈ కారం అంతా ఈ ఉల్లిపాయకి కలిసేలాగా ఇలా కలపండి. చూసారు కదా, ఇలా చక్కగా బాగా కలిసిపోయింది. ఇప్పుడు మనం ఎగ్స్ వేసుకుందాం ఇందులోని. అసలు చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ఇది ట్రై చేయండి. ఓకేనా? Thank you for watching. Bye.